నమస్తే. ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికల ఫలితాలు ఏదో చూసాము. దాదాపు కూటమికి 160 సీట్లు పైగా రావడం అనేది చూస్తున్నాం. మరి నిజంగా ఇన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? ప్రజలందరూ కూటమి అయితే ఉన్నారనుకోవచ్చు అంటారా? అంటే ఎన్నికల ముందు రిజల్ట్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పేసి ఎంతోమంది చెప్పడం చూసాం మనం. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా వైనాడు 175లో కూడా ప్రకల్పాలు పలికారు. సో మరి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూటమిని నమ్మి కూటమి అభ్యర్థుల మీద ప్రేమ ఆప్యాయత గౌరవం ఉంచి వారికి ఓటేసినటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర ఓటు హక్కుదారులందరికీ కూడా మీ ఇంటి ఆడపడుచుగా రాష్ట్ర ఆడపడుచుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. నిజంగా ఇంత అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించారంటే ఒక మెరాకిల్. ఇలాంటి ఎన్నికలు, ఇలాంటి ఓటు బ్యాంకింగు, ఇంత స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడం యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి జరిగిందండి. ఇలాంటి ఎలక్షన్ ఇంకొకసారి చూడలేము, చూడబోము కూడా అని అనిపించే రీతిలో జనం మొత్తం ఏకమై మమేకమై ఎక్కడున్నా సర్లే తరలి వచ్చి 5 లక్షల రూపాయలు టికెట్ పెట్టుకొని కూడా ఇతర దేశాల నుంచి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనం అండి. అట్లాగా ఇప్పుడు ఏదైతే అరాచకాలు చేశారో, ఎంతైతే రౌడీజాలు చేశారో, వీళ్ళు ఎంతైతే దాచుకున్నారో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరులు, ఓటు హక్కుదారులు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా వీళ్ళు చేసేది మొత్తం కడుపులో పెట్టుకొని కడుపు మండి రగిలిపోయి ఓటేసిన పరిస్థితి. ఎప్పుడు కూడా 90% ఓటింగ్ జరిగిందంటే ఎక్కడైనా ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి. ఫస్ట్ టైం జరిగింది అట్లాగా. అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత కడుపు రగిలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజానీకం ఈసారి వైసీపీ నాయకులకి కార్యకర్తలకి తెలిసే ఉంటుంది. ముందు మురిసినమ్మ పండగ ఎరగదంట. వైనాట్ 175 అన్నారు. ఈరోజు 175 కాదు కదా, కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షానికి కూడా అర్హులు కాని పరిస్థితి. జనం దిమ్మ తిప్పి బొమ్మ కనిపించేలా చేశారు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, నాయకులకి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఊరకొక్క ఎట్లా రెచ్చిపోయారో. మరి ఈరోజు బయటికి రారే, మాట్లాడిన వాటికన్నిటికి సమాధానం చెప్పరే, ఎక్కడ దాక్కున్నారు, ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశాము అన్నారు. ఎక్కడ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి బాత్రూంలో దాక్కున్నాడా? తాడేపల్లి కొంపలో పిల్లలే మూలన కూర్చున్నాడా? బయటికి వస్తే రాష్ట్ర ప్రజానికి మొహం చూయించుకోలేక. రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలండి. జగన్మోహన్ రెడ్డి తెలివిగలడు అనుకుంటాడు. క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించాను, నా అంత మేధావి లేడు, నేను ఎన్నైనా అరాచకాలు చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, నవ్వుతూ చిరునవ్వుతో ముద్దు పెట్టి ప్రజల దగ్గర మన్నలు పొందొచ్చు, ఓట్లు వేయించుకోవచ్చు, ఓట్లు దండుకోవచ్చు, 4 మాటలు మాట్లాడితే ప్రతిపక్షాల మీద పిచ్చి కూతలు కూసేస్తే ప్రజలు ఓట్లేసాడు అనుకున్నాడు. రాష్ట్ర ప్రజానీకాలు చదువుకున్నాడు కన్నా సాకలోడు మేలు అంటారు పెద్దలు, సామెత ఊరికనే పెట్టలేదండి. ప్రతి ఒక్క సామెతకి ప్రతి ఒక్క నిదర్శనం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకాలు పిచ్చారనుకున్న జగన్మోహన్ రెడ్డిని పిచ్చెక్కిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి ప్రజల్నే నమ్ముకోవాలి, సుపరిపాలన అందించాలి, ప్రజలకే వెన్నంటే ఉంటేనే ఎవరైనా అధికారాన్ని చేతిలో పెడతారని తెలియజేశారు. ఏదైతే రాష్ట్ర ప్రజానీకం కూటమి మీద ఉంచిన గౌరవాన్ని, కూటమి మీద ఉంచిన నమ్మకాన్ని ఎక్కడ కూడా మమ్ము చేయరని, ఎక్కడైతే గెలిచినటువంటి కూటమి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే, ఆడబిడ్డల రక్షణ కోసమే, యువతకి ఉద్యోగాల కోసమే, చదువుకున్న బిడ్డలకి విదేశీ విద్య కోసమే, ఉద్యోగస్తులకి జీతాలు ప్రతి నెల 1వ తారీఖు లోపే జీతాలు ఇచ్చే బాటలో నడుస్తుందని, ఎవరి కళ్ళమ్మటికి నీళ్లు కార్చే పరిస్థితి, ప్రతి ఒక్క గుండెల్లో ఆనందం చిరునవ్వు నింపే రీతిలోనే పరిపాలన చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఓడిపోవడం వల్ల ఎంతో తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని కోల్పోవడం వల్ల ఎంత నష్టమో తెలుసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు, కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి రీతిలో ఉండి ఏమి చేసినా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత, మహానగరంగా చేసే బాధ్యత, అమరావతినే రాజధానిగా నిర్మించే బాధ్యత, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి కంపెనీస్ తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క ఇంట్లో ఆనందాన్ని చిరునవ్వులు నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను మీ ఇంటి ఆడపడుచుగా.